అమరవతి రాజ్యంలో రాణి సౌందర్యకు కీర్తి ఎంతగానో పెరిగి ఉండేది. ఆమె అందంతో పాటు హృదయం కూడా మంచిదైనది. ఆ రాజ్యంలో ప్రతివాడూ ఆమెను చూసి గర్వపడేవారు. కాని రాణి తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలనుకుంది. ఒకసారి ఆమె తన రాజ్యం పొరుగు గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పల్లెటూరు యువకుడు ధీరజ్ను కలుసుకుంది. ధీరజ్ సాధారణ రైతు అయినప్పటికీ అతనిలో నిజాయితీ, ధైర్యం మరియు వినమ్రత ఉన్నవి. రాణి అతనితో ప్రేమలో పడింది. రాణి తన ప్రేమను తన తండ్రి, రాజు చంద్రకిరణ్కు తెలియజేసింది. కాని రాజు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఒక పల్లెటూరి వ్యక్తి నా కుమార్తెకు సమానం కాదు. అతను మామూలు రైతు మాత్రమే, తాను రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు అని అన్నాడు. ఇదే ధీరజ్ను ప్రేరేపించింది. రాణి ప్రేమను పొందడానికి అతనికి తన ధైర్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఒకరోజు రాజ్యానికి ప్రక్కన ఉండే అరణ్యం నుండి ఓ క్రూరమైన పులి గ్రామాలను భయపెడుతోంది. ఆ పులిని చంపేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. రాజు ఈ విషయాన్ని న్యాయసభలో చర్చించాడు. ఆ సమయంలో ధీరజ్ ముందుకు వచ్చి ఆ పులిని నేను సంహరిస్తాను అని చెప్పాడు. రాజు ధీరజ్ సాహసాన్ని పరిశీలించాలనుకున్నాడు. అతనికి 1 నెల సమయం ఇచ్చాడు. ధీరజ్ తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. అతను అరణ్యంలోకి వెళ్లి పులి గురించి వివరాలు సేకరించాడు. అతని ధైర్యం, బుద్ధి ఉపయోగించి పులిని ఎదుర్కొని చివరకు దానిని సంహరించాడు. అతని విజయానికి ప్రజలు చప్పట్లు కొట్టారు. అతన్ని ఒక వీరుడిగా పొగడ్తలతో ముంచేశారు. రాజు ఈ విషయం గురించి విన్నప్పుడు ధీరజ్పై గౌరవం పెరిగింది. అతని నిజాయితీ, ధైర్యం మరియు ప్రేమను గుర్తించి రాణితో వివాహం చేసుకునేందుకు అనుమతించాడు. నిజమైన ప్రేమకు, నిజాయితీకి ఎల్లప్పుడూ విజయమే పరమఫలం.